హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. ఇప్పుడు మనం గుమగుమలాడే పప్పుచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు అందరూ సాంబార్ అంటున్నారు, కానీ ఇంతకుముందు పప్పుచారే సాంబార్. పప్పుచారు చాలా రుచికరంగా ఉంటుంది, అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే కందిపప్పుతో చేస్తాం కాబట్టి దీనిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఈ కందిపప్పుని కుక్కర్లో ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది, కానీ నేను ఇట్లా దాకలో ఉడకపెట్టుకున్నాను. ఇలా దాకలో ఉడకపెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒకసారి ఇట్లా పప్పు గుత్తితో మెతుక్కోవాలి. పప్పు గుత్తి అందరికీ తెలుసు కదా. దీంతో ఒకసారి ఇట్లా మెతుక్కుని కొద్దిగా నీళ్లు పోసుకుని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉంచితే చాలు. ఇప్పుడు స్టవ్ మీద ఇదే దాకా పెట్టుకుని కట్ చేసిన క్యారెట్ ముక్కలు, అలానే 2 పచ్చిమిర్చి, అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ పాయతో పాటుగా వేస్తామన్నమాట ఇలా పప్పుచారులో, అలా కూడా బాగుంటుంది. అలాగే నేను ములక్కాయలు వేస్తున్నాను. పప్పుచారులో ములక్కాయలు మెయిన్ అన్నమాట. ములక్కాయ ఉల్లిపాయలు చాలా ఇంపార్టెంట్. పప్పుచారుకి ఇవే మెయిన్ టేస్ట్ ఇస్తాయి అన్నమాట. మా చిన్నప్పుడు పాయగా వేసేవాళ్ళు, చారులో తప్పకుండా ఉల్లిపాయ పెట్టుకుని తినేవాళ్ళం. సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే టేస్ట్కి సరిపడా కారం చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి. దీన్ని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుని, సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా కరివేపాకు, అలానే 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటు ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలుపుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనం ముందుగా పప్పుచారుని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పప్పుచారులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఇలా రసం తీసుకుని ఆ రసాన్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేయ అవసరం లేదు. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం తాలింపులు వేసుకున్నాం కదా, ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ తాలింపుల్లో ఈ పప్పుచారుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మరిగేంత వరకు పప్పుచారుని మరిగించుకోవాలి. చూసారు కదా, కలర్ కానీ, ఫ్లేవర్ కానీ, టేస్ట్ కానీ ఎంత బాగుంటుందో. మీలో ఎంతమందికి పప్పుచారు ఇలా ప్రిపేర్ చేయడమో తెలుసా? అలా తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పప్పుచారులోకి ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. సో చూసారు కదా, పప్పుచారు అయితే మరగడం స్టార్ట్ అయింది. చక్కగా బాయిల్ అవ్వాలన్నమాట. థిక్గా అయ్యేంత వరకు, మనకి ఎంతవరకు అయితే సరిపోతుందో చూసుకుని అంతవరకు చక్కగా మరిగించుకుంటే సరిపోతుంది. పప్పుచారు చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. పప్పుచారులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో మనం ములక్కాయ, క్యారెట్, టొమాటో ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా, వీటి వల్ల కూడా మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నమాట. కనిపిస్తుంది కదా చక్కగా మరుగుతూ. ఇలా మరిగిన తర్వాత మనకి ఎంతవరకు అయితే సరిపోతుందో చూసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసుకుంటే పప్పుచారు రెడీ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వండుకుంటే చాలా మంచిది. హై ఫ్లేమ్లో పెట్టుకుని వండుకుంటే ఏంటంటే కూర అనేది త్వరగా అయిపోతుంది, కానీ టేస్ట్ మాత్రం అంత బాగోదు. చూసారు కదా, మన పప్పుచారు అయితే ప్రిపేర్ అయిపోయింది. ములక్కాయలతో, క్యారెట్తో ఎంత బాగుందో, స్మెల్కే నోరూరిపోతుంది. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పప్పుచారుని ఒక బౌల్లోకి తీసుకుంటే రెడీ. వేడి అన్నంలో ఒక ఆమ్లెట్ వేసుకుని వేడి పప్పుచారు వేసుకుని తింటే ఆహా అమృతం, ఎంతో బాగుంటుంది.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.